ఒసేయ్ అయ్యయ్యో అదేంటే నువ్వు పాత బట్టలు అది పేపర్లు తింటున్నారు అయ్యో ఇదంతా నీ పనా బయటికి రా చెప్తాను పని మస్తున్నది కదా చపాతి పాత బట్టలు తిన్నట్టు పేపర్ తిన్నట్టు ఎంజాయ్ అయ్యర్రి ఆరిపోయేది పనికి వెలుగెక్కువ అని దాని టైం దగ్గర పడిందే మనం వెళ్దాం పదండి ఏంటి ఏంటి నాన్నమ్మ గారు మీరనేది ఆ శ్వేత మీతో పేపర్లు తినిపించిందా అవును తల్లి రవ్వ దోశ తిన్నట్టు పరపరా 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 నవిలేసాం కొంచెం చట్నీ ఉన్నా బాగుండేది నంచుకొని తినేవాళ్ళం ఒట్టి పేపర్లో తినేసరికి చప్పగా ఉంది చాలా నర్మై ఆ శ్వేతని వదలండి మీతో పేపర్లు తినిపించినందుకు దాంతో గడ్డి గడ్డి తినిపిస్తానండి జాగ్రత్త అమ్మా తేడా వస్తే నీతో తౌడు తినిపించి కూడి తినేళ్ళు తాగిస్తుంది నన్నంత తక్కువ అంచనా వెయ్యొద్దు పెద్దమ్మ గారండి నాకు తెలీదమ్మా నీ టాలెంట్ ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడాలమ్మా బయటే ఉన్నాం కదా అత్తయ్య గారు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా నీ బొంత ఒసేయ్ మనం జైలు నుంచి బయటకు వెళ్ళాలి అన్నాను మనకి పడిన శిక్షల ప్రకారం వడ్డీ శిక్ష బారు వడ్డీ శిక్ష కలుపుకొని ఇంకో నెల రోజులు ఇక్కడే ఉండాలి అత్తయ్య గారు లేదే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు ఆ శ్వేత మనకంటే ముందే వెళ్ళిపోతుంది దాంతో పాటు మనం కూడా వెళ్ళాలి శిక్ష పూర్తవకుండా ఎలా వెళ్తాం అత్తయ్య గారు నేను చెప్పేది జాగ్రత్తగా విను ఏలేంది ఈడకొచ్చిండ్రు తొంగి చూస్తుండ్రేంటి ఈ రోజు రాత్రికి నేను జైలు నుంచి బయటికి జంప్ అవుతున్నాను జంపంట ఏంటి పట్టుకుంటేనా ఇప్పటికీ 10 సార్లు పారిపోయాను ఎప్పుడైనా పట్టుకున్నారా నా అంతట నేను దొరికితే తప్ప నన్నెవ్వరూ పట్టుకోలేరు ఈ రోజు రాత్రికే పారిపోవడానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాను ఇందులో తిరుగులేదు ఏదో జరుగుతుంది గదేందో కనిపెట్టాలి ఈ విషయం మా అమ్మకి చెప్పు ఉంటాను అమ్మయ్యా వెనకరండి అమ్మ చంద్రక్క జైల్లోంచి పారిపోతున్నావా బ్రహ్మాండమైన ఐడియా దొరికిందే ఏంటత్తయ్య గారు ఒసేయ్ ఆ చంద్రక్క ఎలాగో పారిపోతుంది కదా అవును ఆ రూట్ ఏదో మనము తెలుసుకోగలిగామనుకో దాంతో పాటు మనం కూడా పారిపోవచ్చు ఒకవేళ పోలీసులు మన కోసం వెతికితే సేమ్ అదే దారిలో వచ్చి ఇక్కడే ఉండిపోవచ్చు ఎలా ఐడియా అయ్యో సూపర్ అత్తయ్య గారు ఈ రాత్రికి చంద్రకళతో పాటు మనం కూడా చాలా సీక్రెట్ గా ఉంచాలి ఎవరైనా చూస్తారేమో అమ్మా అంటే చంద్రకళతో పాటు అనసూయ అండ్ వాళ్ళ బ్యాచ్ కూడా చెంపు జలాని అన్నమాట చెప్తా నన్ను కాదని బయటికి ఎట్లా వెళ్తారో నేను కూడా చూస్తా కదా
చంద్రకళ పారిపోతుందని చెప్పిందే, ఎక్కడా సూచనలు కనిపించట్లేదే. చూద్దాం. అమ్మో! ఏయ్ చంద్రకళ ఆగవే! ఏయ్ చంద్రకళ, నిన్నే! అమ్మో అమ్మో వెళ్ళిపోయింది. రండి రండి రండి, తొందరగా. చంద్రకళ ఆగవే! అదెటు పోయింది? అమ్మో, ముసలిది పారిపోతుంది. వెంటనే సూపరింటెండెంట్కి చెప్పాలి. సూపరింటెండెంట్ మేడం, సూపరింటెండెంట్ మేడం. చంద్రకళక్క, నువ్వు చంపా? చెప్తా. సూపరింటెండెంట్ మేడంకి ఆల్రెడీ చెప్పింది, మీకుంటది చూడు. హ్యాండ్స్ అప్. అబ్బా, మస్తు వచ్చిండ్రు మేడం. కదిలారంటే కాల్చి పారేస్తాను. అస్సలు కదలవండి. ఏంటే, నేను డ్యూటీలో ఉండగానే పారిపోవాలని ట్రై చేస్తున్నారా? జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేసినందుకు మినిమం 3 ఏళ్ల శిక్ష తప్పదు. మేడం మేడం, మేం ట్రై చేసింది పారిపోవడానికి కాదు మేడం. మరి ఇదిగో ఈ చంద్రకళక్కని పట్టుకోవడానికి. నిజమా? మరి లేకపోతే ఈ టైంలో ఎందుకు పరిగెడతాం మేడం? వెరీ గుడ్. అమ్మా శ్వేత, చంద్రకళ పారిపోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, నిన్ను ఆమెను పట్టుకోవడానికి ట్రై చేసినందుకు అనసూయ బ్యాచ్ని సత్ప్రవర్తన కింద విడుదల చేస్తున్నాను. దీన్ని తీసుకెళ్లి సెల్లో పడేయండి. రేపు ఉదయం మీరు వెళ్ళిపోవచ్చు. గార్డ్స్ దాన్ని తీసుకురండి. పద.
దోసై పొట్టి రేపు రిలీజ్ అవుతున్నాము. బయటకు వెళ్ళగానే నీ సంగతి తేలుస్తావే. బయటికి వెళ్ళంగానే మిమ్మల్ని బజార్న పడేటట్టు చేస్తున్నాను. ముష్టి ఎత్తుకొనికి రెడీగా ఉండండి. గేటు తీసిందేంది? జరిగింది మర్చిపోండి సార్. ఇలా ఎంతకాలం బాధపడతారు? నా మాట విని ఈ కాఫీ తాగండి, కాస్త రిలాక్స్ అవుతారు. వద్దు సార్. తాగండి సార్. వద్దు సార్. అరే తలుపులు తీసినాయండి. కొంపతీసి దొంగలకి ఇట్లా వచ్చిండ్రా ఏంది? వామ్మో, ఒక్కొక్కరిని సావ కట్టాలి. పర్వాలేదు, తాగండి సార్. మామా నువ్వా? అంటే నువ్వు కర్ర తెచ్చింది నా కోసం కాదా? చిచ్చి, నీ మీదకెందుకు తెస్తాను మామా? దొంగలు వచ్చిండ్రేమో అనుకున్నా. ఈయన చూస్తే ఎవరైనా దొంగోడే అనుకుంటారు. ప్రస్తుతం ఆ గడ్డంలో మీరు కూడా అలాగే ఉన్నారు సార్. సర్లే, ఏం తెచ్చినావు మామా? ఎవరైనా ఎప్పుడొచ్చారని అడుగుతారు. నువ్వేంటే ఏం తెచ్చాడని అడుగుతున్నావు? తేవడానికి మీ మామ వెళ్ళింది ఫారిన్ టూర్ కాదు, లోకల్ జైలుకి. మీరు ఊకోండి సార్. మామా, ఏడికి పోయినా గుర్తు కోసం ఏదో ఒకటి తెచ్చుకోవాలి. అబ్బచ్చా, మరి తమరేం తెచ్చారో? ఉండు మామా, చూపిస్తా. తిన్నీకి బొచ్చ మావా, తాగనీకి గ్లాస్ తీసుకొచ్చిన మావా. అందరు దొంగతనం చేసి జైలుకి వెళ్తారు. నువ్వు ఆ జైల్లోనే దొంగతనం చేసి వచ్చావన్నమాట. పాపది మామూలు టాలెంట్ కాదు సార్. అందరూ జైలు అంటే భయపడతారు. మన శ్వేత ఆ జైలునే భయపెట్టేసింది. థ్యాంక్ యూ సార్. సార్ మీకోసం ఇగో ఈ సబ్బు తెచ్చిన సార్. సబ్బా? ఎవరిది? నాదే సారు. రుద్దుకోమని జైలు ఇచ్చిండ్రు, నేను దాచిపెట్టి తీసుకొచ్చిన. అంటే నువ్వు రుద్దుకోలేదా? ఏహే, నా సబ్బు నేను రుద్దుకోనీకి నేను మీలకు అమాయకుని అనుకున్నారా సార్? నిజమేలే, పక్క వాళ్ళవి వాడడమే తప్ప మన వస్తువులు వాడడం మనకు అలవాట్లేదుగా. కరెక్ట్ సార్. అవు మామా, నువ్వెట్లా బయటకు వచ్చినావు? నీకెవరు బెయిల్ ఇచ్చిండ్రు? ఈయన నేనే దేవుళ్ళలాగొచ్చి బెయిలిచ్చాడు. దేవుడిలాగానా? అంటే శివనేశంలో శూలం పట్టుకొని వచ్చిండ్రా? రామునేశంలో బాణం పట్టుకొని వచ్చిండ్రా? నీ బొంద. దేవుళ్ళ అంటే పగటి వేషగాళ్ళలా కాదే, సమయానికి ఆదుకున్నాడు అని. 10 లక్షల పూచీకత్తు మీద నన్ను విడిపించాడే. లేదంటే నేనింకా జైల్లోనే ఉండేవాణ్ణి. చాలా థ్యాంక్స్ సారు. మీ మేలుకి ఈ జన్మలో మర్చిపోను. పాపం 10 లక్షలు సర్దడానికి ఈ నీళ్లు తాకట్టు పెట్టాడంటమ్మా. ఓ 4 రోజులు అప్పు కట్టకపోతే ఇల్లు పోతుందంటమ్మా. గట్లన్నా సార్. మామా, 4 రోజులల్లా 10 లక్షలు మనకెట్లొస్తాయి మామా? నీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, అందులో ఆస్తులు అమ్మేద్దాం. ఆ వచ్చిన డబ్బులు సార్ అప్పు కట్టేద్దామమ్మా. మంచి ఐడియా ఇచ్చినావు మామ. వెంటనే పని చేద్దాం. సర్లే గాని మీరిద్దరూ ఉండండి, నేను పోయి వంట చేస్తాను. సార్ మీరు కూడా తినిపోవాలి. మీరు కూర్చోండి సార్. పాపం, నా వల్ల మా బావ జైలుకెళ్ళాడు.
చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు. ఎలాగైనా సరే బావని కాపాడాలి. వెళ్ళి లాయర్ని కలవాలి. అమ్మా, అనయ్య, పండు, బాబాయ్. మా నాన్న లేడు, మీ నాన్న లేడు, మా అమ్మ లేదు. నానమ్మలు ఎట్టలేరే? అది బాబాయ్ నానమ్మ. నానమ్మా, బాబాయ్ నానమ్మ. చెప్పు. అదిగా వచ్చేసారు. అమ్మా, నాన్న చేతు నాన్న ఎలా ఉన్నావురా? నాన్న చేతు, నీకేమైందో ఎలా ఉందోనని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఆ దేవుడు దయ వల్ల నీకేం కాలేదు, అంతే చాలు నాన్న. అమ్మా, నువ్వు ఉండగా నాకేమవుతుందమ్మా? అవును, నేను హాస్పిటల్ నుంచి వచ్చే టైంకి మీరింట్లో ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళారమ్మా? కోమాలోకి వెళ్ళావు నాన్న. కోమాలోకా? ఎందుకు? అరే, గుళ్ళో ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కడికి వెళ్ళాలిరా? గుడికి. అదే బళ్ళో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే? బడికి. అదే కోమాలో ఉన్న వాళ్ళతో మాట్లాడాలంటే? కోమాలో. అందుకే వెళ్ళాం. అమ్మా, తీరా వెళ్ళాక తెలిసిందే నాన్న, నువ్వు కోమాలోంచి బయటకు వచ్చేసావని. అందుకే వెనక్కి వచ్చేసావు. అమ్మా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీ చేస్తావేంటి? నిజం చెప్పండి, మీరందరూ ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, జైలుకా? ఇది నిజం చెప్పి చచ్చింది. దీన్ని ఎలాగోలా మేనేజ్ చేయాలి. అయినా అసలు మీరు జైలుకి వెళ్ళడం ఏంటమ్మా? అది ఆ జైలుకి ఎన్ని ఊచలున్నాయో తెలుసుకోవడానికి నాన్న. ఎన్ని ఊచలున్నాయో తెలుసుకోవడానికి? అవునరా, మామూలుగా జైలుకి ఎన్ని ఊచలుంటాయి? 7. అయ్యో, అది 3 అందిరా. అందుకే లెక్క పెట్టడానికి వెళ్ళాం. తీరా వెళ్ళాక చూస్తే అక్కడ 4 ఊచలే ఉన్నాయి నాన్న. మరి మిగతా 3 ఏమైనా? ఇదిగా పట్టుకొచ్చేసా. అమ్మా, ఆఖరికి జైల్ని కూడా వదలలేదన్నమాట. సర్లే గాని, ఊచలతో ఆపారా లేకపోతే లాఠీలు టోపీలు అవి కూడా కొట్టుకొచ్చారా? అవకాశం మీ వదినకిచ్చాన్రా. అమలత, అడ్డిగడ్డిగా లాఠీ టోపీ. చూసావు కదరా మా టాలెంట్. అక్కదేముంది, నా టాలెంట్ కూడా చూడు చైతు. అమ్మా, అరిటాకులు వదినా, అరిటాకులేవు అక్కడ ఉండుంటే అవి తినడానికి పనికొచ్చేవి కదా. ఇవి తినడానికి పనికి రావు చైతు. ఆల్రెడీ తిన్నవేరా, అడుగు తీసుకొచ్చాం. అంటే అవి ఎంగిలాకులా? ఎస్, రేపటి నుంచి అందరూ వీటిల్లోనే తింటున్నాం. భయపడకు నాన్న, మనం తినల్లే. రేపే దీన్ని నమ్మేస్తాను. సర్లే, నేను ఫారెన్ వెళ్తున్నానమ్మా. ఒరే పిచ్చి వెధవా, ఎంగిలి విస్తర్లు అమ్మడానికి ఫారెన్ దాకా వెళ్ళాలా? ఇక్కడే అమ్ముదాంలే. అమ్మా, నేను వెళ్ళేది జాబ్ కోసం. అర్జెంటుగా రమ్మని అమెరికా నుండి ఫోన్ వచ్చింది. మనుషులు కదే రావాలి, ఫోన్ ఒక్కటి ఇలా వచ్చిందబ్బా. అమ్మా, నువ్వు ఇలా కామెడీ చేస్తూ కూర్చో, నేను ఈలోపు అమెరికా నుండి తిరిగి వచ్చేస్తాను, సరేనా? అలాగే రా, వెళ్ళు. కాకపోతే డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టి వెళ్ళు. డాక్యుమెంట్సా? ఏ డాక్యుమెంట్స్? ఇక నుంచి నువ్వు సంపాదించబోయే ప్రతి పైసా ఇదిగో ఈ గీతకే చెందాలి. అలా అని నువ్వు సంతకం పెట్టాలి. అయినా నా ఆస్తి నా బిడ్డ కాకపోతే ఇంకెవరికి? వరే 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 వరే, ఇలాంటి డైలాగులు చాలా విన్నావురా. నోటును మాత్రమే నమ్ముతా, నోటి మాటను కాదు. లత, బీరువాల డాక్యుమెంట్స్ ఉంటాయి, తెచ్చివ్వవే. అలాగే అత్తయ్య గారు. ఇదిగో లోపల పెట్టు, జాగ్రత్తగా పెట్టు. జాగ్రత్తగా దాచిపెడతాను. వెళ్ళు. అయ్యో, మీ నాన్న అమెరికా వెళ్తున్నాడే. అత్తయ్య గారు, ఇదిగోండి. ఇదిగో నాన్న, తీసుకో. దేవుడా, పెట్టినానా? సంతకం పెట్టానా? నీ కూతురికేనా? నీ కూతురికి ఎదుగు చూడు పాప. దానికి పెట్టు.
వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఈ సంతకం వల్ల నీ సంపాదన మొత్తం నీ బిడ్డకి మాత్రమే దక్కుతుంది. నేనేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. అమ్మ శిరీష, ఇలారా, ఇలారా. మనం జైలుకు వెళ్ళామని వాడితో ఎందుకు చెప్పావే? మనం జైలుకి శ్వేత దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కొట్టేయడానికి వెళ్ళామని తెలిస్తే ఆస్తులమ్మి డబ్బులు ఇచ్చేసి మరీ వెళ్తాడు. ఇస్తే మంచిదే కదా అత్తయ్య గారు, ఎంజాయ్ చెయ్యొచ్చు. నీ బొందే, నీ బొంద. ఇచ్చేది మనక్కదే, ఆ శ్వేతకి. అవునత్తయ్య గారు, ఇప్పుడు చేతుతో సంతకం ఎందుకు పెట్టించుకున్నారు? నంబర్ 1, నెక్స్ట్ సంపాదించే ఆస్తి గీతకే వస్తుంది.